ఆ రోజు యాక్సెప్ట్ చేశాను కాబట్టి అది సినిమా స్టార్ట్ అయి ఉంటది. ఏ సినిమా ఫెయిల్యూర్ అయినా సరే ఫస్ట్ నేనే తీసుకుంటాను సార్. సో, ఈ సినిమాలో చాలా రిచ్ కిడ్ గదా! సో, బయట ఒక ఆర్డినరీ అంటే మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఇండస్ట్రీలో ఒక హీరోగా ఎదుగుతున్నారు. సో, ఆ రిచ్ కిడ్ క్యారెక్టర్ అనేది మీ పర్సనల్ లైఫ్‌కి ఎంతవరకు మోటివేట్ చేసింది? సో, ఆ క్యారెక్టర్‌లోకి వెళ్ళడానికి నాని ఇచ్చినటువంటి ఇన్‌పుట్స్ కావచ్చు. సో, మీ నుంచి ఆ ఎనర్జీ స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయడానికి ఎట్లా కష్టపడేవాళ్ళు? అంటే మంచిగా అంటే మీరన్నది వాస్తవమే సార్. మనము రిచ్ కిడ్‌గా చేయడం అన్నది కొంచెం కష్టమే. చిన్నప్పటి నుంచి మనం పెరిగిన వాతావరణం అది. బట్ మన ఫ్రెండ్స్ ఉంటారు కదా సార్. నా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు అభినవ్ అని చెప్పి మంచి ఫ్రెండ్. మంచి ఫ్రెండ్ అంటే మంచోడు కాదులే గానీ చెడ్డోడే. ఎందుకంటే నా గర్ల్ ఫ్రెండ్‌ని అది ఎందుకులే వేరే విషయంలో గానీ మనోడు బిహేవియర్ ఒకటి ఉండేది సార్. బాగా డబ్బులు ఉంటది గానీ మా దగ్గర చాలా అల్లరి చిల్లరగా బిహేవ్ చేసేవాడు. వాడి తాలూకు హావభావాలు కొన్ని పట్టుకున్నాను సార్. నాని చెప్పినప్పుడు కూడా మామూలుగా నిజంగా మన సర్కిల్ ఎలా ఉంటారు ఫ్రెండ్స్ అది ఇది అని ఒక చిన్న డిస్కషన్ వచ్చినప్పుడు అలాంటి మనం చూసింటాం కదా మన సర్కిల్‌లో ఫ్రెండ్స్ అది.